పరిశుద్ధ నామాన్ని బట్టి రాత్రికాల సమయంలో మొట్టమొదటగా దేవాది దేవుడైన యేసు ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుచూ ఉండాలి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము కాబట్టి మనము ఒకరి నిమిత్తం ఒకరు మనము ప్రార్థన చేసే బిడలగా మనం ఉంటూ ఉండాలి. ఎక్కడ చూసినా కానీ కరోనా వైరస్తో ఎంతో కలత చెందుతూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా బిడలు ఉన్నారు కాబట్టి అటువంటి బిడల నిమిత్తము మనము అనునిత్యము కూడా ప్రార్థన చేసే బిడలగా మనము ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. చూడండి, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చూడండి, 103వ కీర్తన, దావీదు మహారాజు రచించిన కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా 103వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని ఇక్కడ చాలా చక్కగా దావీదు మహారాజు రచించినట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు అంటూ ఉన్నాడనమాట. దేవుడు మన దోషములన్నీ క్షమిస్తాడు కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి మనము స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి, వెంబడిస్తూ ఉండాలి. అందుకనే మొదటి వచనంలో 2 వచనాల్లో స్తుతించుము, సన్నుతించుము, సన్నుతించుము అని దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఎందుకు సన్నుతించమని అంటూ ఉన్నాడు అని చూసినట్లయితే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని చెప్తూ అనమాట. అంటే దోషము అంటే ఏంటి? తప్పులు, పొరపాటులు, అన్యాయము, అక్రమము, పాపిష్టి ఆలోచనలు, తలంపులు, చాలా పర్యాయ పదాలు చెప్పుకోవచ్చు అనమాట. ఇటువంటి కూడా అన్నమాట దోషములు అంటూ ఉంటామన్నమాట. ఇటువంటి దోషములన్నిటినీ కూడా దేవాది దేవుడైన యేసు ప్రభు క్షమించే దేవుడు కాబట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి అన్నమాట. దావీదు మహారాజుకి ఆయా దోషములు, ఆయా క్షమించేవాడు దేవుడని తెలుసు కాబట్టి ఈ మాట పలికినట్టు కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. చూడండి, దావీదు మహారాజు జీవితంలో ఒక భయంకరమైన తప్పు చేశాడు. మనందరికీ తెలుసు ఎంత భయంకరమంటే ఏది చేయకూడదో, ఏది చేయకుండా ఉండాలో అదే చేసిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటాము అన్నమాట. రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతే, సైనికులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతే గృహం దగ్గరుండి ప్రార్థన చేయవలసిన దావీదు మహారాజు ఆ యొక్క మిద్ది మీద ఎక్కి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీని చూడటము, ఆ స్త్రీని రప్పించటము, ఆ స్త్రీతో పాపం చేయటము, ఆ భయంకరమైన పొరపాటు కూడా జరిగిపోయింది. ప్రియ బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో నాతాను ప్రవక్త వస్తాడు. నాతాను ప్రవక్త వచ్చి కథ రూపంలో అన్నీ కూడా వివరించినప్పుడు అటువంటి పని చేసిన వాడు ఉండకూడదు, మరణపాత్రుడు అని చెప్తూ ఉంటాడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఆయన మరణపాత్రుడు కదా, ఆ యొక్క తప్పు చేసినవాడు ఎవరో కాదు నీవే అన్నప్పుడు చాలా భయంకరంపితులవుతూ ఉంటాడు, చాలా వేదన చెందుతూ ఉంటాడు, చాలా బాధ చెందుతూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. చూడండి, 9వ వచనంలో మనం చదివినట్టు 2వ సమూయేలు గ్రంథము 12:9 వచనంలో నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అంటూ ఉన్నాడనమాట. అంటే దేవుని దృష్టికి ఏం చేశాడు? చెడుతనం అన్నమాట. ఇది దోషం అన్నమాట. అంటే ఏది చేయొద్ది అన్నాడో, ఏది చేయకూడదు అన్నాడో అదే ఇక్కడ దావీదు మహారాజు చేసినట్టు కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. చెడుతనము చేసితివి అంటూ ఉన్నాడనమాట.
ఎంత భయంకరమైన చూడండి. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు, స్తుతించు, స్తోత్రించు, ఆయన ప్రాణాన్ని అంటున్నాడు అనమాట. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మర్చిపోకు అనంటూ ఆయన ఇక్కడ చక్కని మాట పలికినట్టు కూడా మనం చూస్తున్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అనిపిస్తుంటే, అంటే చెడుతనము దోషము అన్నమాట, చెడు కార్యము చేసినట్టు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క విషయంలో చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా వేదన చెందాడు, చాలా బాధ చెందిన కారణంగా ఏమన్నాడు 13వ వచనంలో మనం చదివినట్లయితే, నేను పాపము చేసితేనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీ చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అని మనం, అంటే క్షమించాడు అన్నమాట. ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియ బిడ్డారా, ఎటువంటి భయంకరమైన దోషం తెచ్చుకున్నాడో చూడండి అన్నమాట. ఆయన నీ దోషములన్నిటినీ అన్నమాట. నువ్వు ఎక్కడ ఏ రకంగా దోషం చేసావో, మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఇతరులకు రకరకాలైన పరిస్థితులు కల్పించటం, ప్రతి ఒక్కటి అన్యాయంగా మాట్లాడటం, అక్రమంగా మాట్లాడటం, దుర్మార్గము, దుష్టత్వము, ఇవన్నీ కూడా దోషములే అని మనం చూస్తూ ఉన్నామన్నమాట. అందుకనే నీ దోషములన్నీ కూడా క్షమించేవాడు అని తెలుసు కాబట్టి ఆయన ఎంతో పశ్చాత్తాప హృదయంతో, ఎంతో వేదనతో, ఎంతో బాధతో ఆ యొక్క 51వ కీర్తన అంతా కూడా ఎంతో రాస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. అందుకని ఇక్కడ నాతాను నేను పాపము చేసితేనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీ చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించేను అని మనం చూస్తాం. దేవుడు క్షమించే దేవుడు అన్నమాట. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్షమిస్తూ ఉంటాడు. అంటే మనం పశ్చాత్తాపడుతూ ఉండాలన్నమాట. నీ దోషములను క్షమించబడాలి అంటే, నీ దోషములన్నీ కూడా క్షమించాలి అంటే మనము పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో మనము అడుగుతూ ఉండాలి అన్నమాట. 51వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు చూడండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము అంటూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు అనమాట. చూడండి ఎంత చక్కగా దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడో చూడండి ప్రియ బిడ్డలారా. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన కప్పుకోకుండా, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇది తప్పు కాదు, నేను రాజును కదా అని గర్వించకుండా, ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఎత్తి చూపించాడో కన్నీటితో ఆయన అడుగుతూ ఉన్నాడు, కన్నీటితో కుమిలిపోతూ ఉన్నాడు, కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది వ్యక్తులు ఏదన్నా నువ్వు పొరపాటు చేసావు అని అంటే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వే నన్ను విమర్శిస్తావా, నీవే నన్ను మాట్లాడతావా, ఆఫ్టర్ ఆల్ నీ జీవితం ఎంత, నీ బ్రతికెంత, నువ్వు మొన్నటిదాకా ఏంటి, నిన్నటిదాకా ఏంటి, అసలు నీ యొక్క స్టేటస్ ఏంటి అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక ప్రవక్త వచ్చినప్పుడు, రాజు దగ్గరకు వచ్చినప్పుడు, చేసింది నువ్వు పొరపాటయ్యా, నువ్వు చేసింది తప్పయ్యా, నువ్వు చేసింది దోషమయ్యా అని ఎప్పుడైతే ఆ ప్రవక్త తెలియజేశాడో ఆయన వెంటనే ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టడం అక్కడ చూస్తూ ఉన్నమాట. కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో, కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో ఎంతో పశ్చాత్తాప హృదయుడై ఆ యొక్క దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నీకే విరోధముగా పాపం చేశానయ్యా, నీకే నేను విరోధముగా పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో ఆయన అడుగుచూ ఉన్నట్టు కూడా మనము అంటున్నమాట, చూస్తున్నమాట. 11వ వచనం అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఎందుకు అడిగాడు? రక్షణానందం ఎప్పుడైతే మనం దోషం చేశామో రక్షణ అనేది పోతూ ఉంటుంది మనలోంచి అన్నమాట. దేవుడిచ్చిన రక్షణ కోరుకున్నవాడు, దేవుడు ఎంతో ప్రేమించాడు. అటువంటి వ్యక్తి జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు దోషము చేయగానే ఆ యొక్క రక్షణానందం పోయింది ప్రియ బిడ్డలారా. అందుచేత ఈ మాట పలుకుతూ ఉన్నాడన్నమాట. రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. అంటే మనసు గలిబిలైపోతున్నాను అన్నమాట. పొరపాటు చేస్తున్నప్పుడు, తప్పు చేస్తూ ఉన్నప్పుడు, అది మనకి తెలిసినప్పుడు వెంటనే ఏమవుతుందంటే మన మనసు అంతా కూడా గలిబిలైపోతూ ఉంటుంది. అయ్యో ఎందుకు చేశాను ఇలాగా,
ఇలా ఎందుకు జరిగింది, అయ్యో నా వల్ల చాలా తప్పు జరిగింది, అయ్యో నా వల్ల ఈ రకంగా అయిపోయింది అని ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఎంతో పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుని తెలిసిన బిడ్డలు. తెలియని వాళ్ళైతే పట్టించుకోరు. ఏముంది ఇదేమిటో అని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ దేవుణ్ణి తెలిసిన బిడలు, రక్షింపబడిన బిడలు మాత్రము వెంటనే పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉంటారు ప్రియ బిడ్డలారా. అందుకనే ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు అన్నమాట. సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచు. అంటే మనసంతా కూడా గలిబిలైపోతుంది. మనసంతా కూడా వేదన పడుతూ ఉన్నాడు. అయ్యో దోషం చేశాను, తప్పు చేశాను, పొరపాటు చేశాను, అయ్యో అందరికీ కూడా లోకులందరికీ కూడా లోకువైపోయే విధంగా నేను పొరపాటు చేశాను ప్రభువా అని గలిబిలైపోతూ ఉన్నాడు అన్నమాట. ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో ఒక్క పనితో ఆయన జీవితం అంతా కూడా అంధకారంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఆనందం పోయింది, ఆయన యొక్క ఆలోచన పోయింది, తలంపులు పోయినాయి, అన్నీ పోయినాయి అన్నమాట. అందుకని అన్నాడు సమ్మతి గల మనసు. సమ్మతి లేదు, మనసు అంతా కూడా గలిబిలైపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఏంట్రా అలాగున్నావు బాబు అని అంటే, ఏముందండి మనసులంతా అక్కడ గలిబిలైపోతుందండి. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా ఉండాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉందని గలిబిలి అయిపోతూ సమ్మతి లేకుండా ఉన్న కారణంగా. అటువంటి సమ్మతి పోయింది నా జీవితంలో, నాకు మరలా సమ్మతి గల మనసుని మాకు దయచేయి ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అక్కడ నాతాను ప్రవక్త అంటున్నాడు, అయా నిన్ను క్షమించాడు, నిన్ను బ్రతికించాడు, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండని అక్కడ ఆయన మాట్లాడినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము ప్రియ బిడ్డలారా. అందుకనే నా దోషము పోవునట్లు నన్ను బాగా కడిగే ప్రభువా అని ఎంతో స్పష్టంగా అడుగుతూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ప్రాణముతో అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా అని చెప్తున్నాడు అన్నమాట. సన్నుతించుము, కీర్తించుము అని అనేక పర్యాయాలు పలకటానికి ప్రధాన కారణం అంటే ఆయన దోషములన్నిటినీ కూడా క్షమించేవాడు మన దేవుడు అని ఆయనకు తెలుసు అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా. అందుకనే చూడండి అంటే 130వ కీర్తన 3వ వచనంలో, యెహోవా దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ముందు నిలవగలడు? నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే, నువ్వు కరెక్ట్గా మేము నడుస్తూ ఉన్నప్పుడు, మేము తిరుగుతూ ఉన్నప్పుడు, మేము వెళుతూ ఉన్నప్పుడు, మేము వస్తూ ఉన్నప్పుడు, ఆయా ప్రదేశాలకు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు సరిగా కరెక్ట్గా చూస్తే ఎవరో కూడా అసలు నీ ముందు నిలవలేరు ప్రభువా. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. చూడండి, ఒక విద్యార్థిని ఒక టీచర్ కానీ అనునిత్యము జాగ్రత్తగా పర్టికులర్గా చూస్తే ఆడు ఉండలేడు అన్నమాట. ఎందుకంటే గడివిడైపోతాడు. ఒకసారి ఒకలాగుంటాడు, ఒకసారి ఒక క్లాసులో ఒకలాగుంటాడు, ఒక క్లాసులో ఒకలాగుంటాడు. అందుచేత ఈ యొక్క టీచర్స్ కూడా ఏం చేస్తాడు, చూచి చూడనట్టు, విన్నట్టు జాగ్రత్తగా ఉన్నప్పుడు వాడు చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. దేవాది దేవుడైన యేసు ప్రభు కూడా కొన్ని విషయాల్లో పెద్దగా పట్టించుకోడు ప్రియబిడ్డలా. కానీ తప్పు చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన పట్టించుకుంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే దోషములన్నిటినీ కూడా క్షమించే దేవుడు అని గ్రహించినాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు అన్నమాట. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవరు నీ ముందు నిలబడతారు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. అవును, ఆయన దోషాలు, మన దోషాలను కనిపెట్టి చూసినట్లయితే మనం ఆయన ముందు నిలబడలేము ప్రియ బిడ్డలారా. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మనం చూసినట్లయితే ఎన్నెన్నో పొరపాట్లు, ఎన్నెన్నో తప్పిదాలు, ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచనతో మనం మానవ జీవితం అంతా కూడా సాగుతూ ఉంటుంది ప్రియ బిడ్డలారా. అందును బట్టే దావీదు మహారాజు అంటూ ఉన్నాడనమాట, ఆయన నీ దోషములన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే క్షమించు వాడు అని అన్నాడనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో మాత్రం క్షమించుటకు మనస్సు ఉండదు దేవుడికి. చూడండి, 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివినట్లయితే ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడో ఒక రాజు గురించి మనం చదివినట్లయితే ఆయన ఎంతగా బాధపడి ఉంటే ఆ మాట పలికి ఉంటాడో చూడండి ప్రియబిడ. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవా
యెహోవాకు మనస్సు లేకపోయెను అని మనం చూస్తూ ఉన్నామాట. పైన రాజున్నాడు యెహోయాకీము అన్నమాట. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను అన్నమాట. ఎంత అంటే అసలు కఠినం చేసుకోడు దేవుడు. కానీ వీడు ఎంత దుర్మార్గమైన రాజు, ఎంత దుష్టుడో, మనస్సు లేకుండా పోయింది అంటే చాలామంది అంటారు కదా, ఎవరి క్షమించారంటే ఎవరైనా క్షమించడానికి కూడా మనసు రావట్లేదురా, వాడు చేసిన పని బట్టి, వాడు చేసిన ఆలోచన బట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నేను క్షమించలేను అంటూ ఉంటారన్నమాట. కానీ అంతగా దేవాది దేవుడైన యేసు ప్రభువే మాట్లాడాడంటే, అక్కడ యెహోవా దేవుడే మాట్లాడంటే ఎంత భయంకరమైన తప్పులు చేస్తుంటాడో చూడండి. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున, నింపేశాడట. ఇంకా ఎక్కడ తట్టుకుంటాడు దేవుడు మాత్రం? మనమైనా కానీ అడ్డంగా వెళుతూ ఉన్నామనుకో, అక్రంగా వెళుతూ ఉన్నామనుకో, దుర్మార్గంగా వెళుతూ ఉన్నామనుకో, ఎంతకాలమైనా తట్టుకుంటూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, క్రైస్తవులు అన్న వారిని అందరూ కూడా చంపుకుంటూ వస్తున్నాడు. క్రైస్తవుడు అంటే బ్రతకనివ్వట్లేదు, క్రైస్తవుడు అంటే ఉంచట్లేదు. కానీ ఒకనొక సమయం వచ్చింది, ఇక తట్టుకోలేక సౌలా సౌలా సౌలని సౌలును పట్టుకుని ఆయన దెబ్బకి మార్చేశాడు. ప్రియబిడ్డలారా, సౌలు జీవితంలో ఆయన ఎంతమందిని చంపాడో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాడు, అంతకంటే శ్రమలు అనుభవించాడు, అంతకంటే వేదనలు అనుభవించాడు, అంతకంటే ఎంతో వేదన పడుతూ ఆ ప్రభువు కోసం బ్రతికిన వ్యక్తిగా ఆ పౌలును మనము చూస్తూ ఉంటాం. సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని చంపాడు, పౌలు అయ్యాక అనేక మందిని రక్షించాడు. ప్రియబిడ్డలారా, ఎంత గొప్ప మార్పు చూడండి. దేవుడి యొక్క కార్యము ఎంత గొప్పగా ఉంటుందో ఈ రాత్రి కాల సమయంలో. అందుకనే అంటూ ఆయన చేసిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందుకనే ఏమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించండి, స్తుతించండి, ఆరాధించండి, కొనియాడండి, అనునిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎటువంటిది ఒకటే కాదన్నమాట, ఎటువంటి పరిస్థితి ఆయన నీ దోషములన్నిటినీ, అబ్బా ఎంత గొప్ప దేవుడు వచ్చాడండి. నీ బాల్య పాపాలని, నీ యవన పాపాలని, నీ అనునిత్యము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా, ప్రతి దోషాన్ని కూడా ఆయన క్షమించే దేవుడు. ప్రియబిడ్డలారా, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కల దేవుడిగా మనము చూస్తూ ఉన్నాము అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయనే మన కోసము నలగొట్టబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను అంట. మన దోషాలను బట్టి, మన దోషాలన్నీ కూడా క్షమించాలి అంటే ఆయన నలగొట్టబడ్డాడు అనేది మర్చిపోకూడదు ప్రియబిడ్డలారా. అందుకనే ఏమన్నా ప్రాణమా స్తుతించు, స్తోత్రించు, కొనియాడు. ఎందుకంటే ఆయన ఎటువంటి నీ దోషములన్నిటినీ క్షమించేస్తాడు ఎప్పుడు కూడా. నువ్వు ప్రభువాని ఎప్పుడైతే వస్తూ ఉంటావో, ప్రభువాని ఎప్పుడైతే అడుగుతూ ఉంటావో, నువ్వు ఎటువంటి పాపివైనా కానీ, ఎటువంటి తప్పిదాలు చేసినా కానీ, ఎటువంటి దోషాలు చేసినా కానీ, ఎటువంటి అన్యాయాలు చేసినా కానీ, ఎటువంటి అక్రమాలు చేసినా కానీ, ఎటువంటి పరిస్థితులైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడిని యేసు ప్రభు క్షమించే దేవుడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు అనేది మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రియబిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియబిడ్డలారా, ఆ యొక్క మహిమ తెలిసిన రాజు, ఆ యొక్క గొప్పతనం తెలిసిన దావీదు మహారాజు పలుకుతున్న మాట అన్నమాట, ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించేవాడు. అందుకనే ఆయన మనం స్తుతించాలి, ఎప్పుడు కూడా ఆరాధించాలి. ప్రతి దినము కూడా ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. కుటుంబ సమేతంగా అనునిత్యము కూడా ఆయన సన్నిధిలో ఉండే బిడలగా మనము కూడా ఉంటూ ఉండాలి. ప్రియ బిడల, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి దోషముని కూడా, ప్రతి పొరపాటుని కూడా దేవాది దేవుడు యేసు ప్రభు క్షమిస్తూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ఒకడు ఎంత దోషం చేశాడు, ఎంత పొరపాటు చేశాడు, ఎంత తప్పిదం చేశాడో అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి తప్పిదం విషయంలో ఆ యొక్క భార్య వచ్చి పలుకుతూ ఉన్నప్పుడు దావీదు మహారాజు ఎంత సింపుల్గా తీసుకుని విడిచిపెట్టాడో అనేది మనకు అక్కడ
తెలుస్తూ ఉంటుంది. 25-24 వచనంలో మనం చదివినట్లయితే, నా ఏలిన వాడ ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన చెప్పు మాటలను ఆలకింపు. ఎంత చక్కగా గడుతున్నాను. ఏం దోషం చేశాడు నాబాలు? అనునిత్యం ఒకటి చక్కగా పండగ చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. కర్మేలు ప్రాంతంలో అంతా కూడా క్షేమంగా ఉన్న సందర్భంలో ఆ యొక్క పనివారిని పంపించినప్పుడు, పనివారు వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంతో కొంత ఇచ్చి పంపవలసిన ఆ యొక్క నాబాలు కఠినమైన మాట పలికాడనమాట. 10వ వచనంలో అనమాట. ఏమంటున్నాడు? నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసంను తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో కఠినంగా మాట్లాడాడు. చాలామంది కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన పనులు కనపడవు ప్రియబిడ్డలారా. కర్మేలు చుట్టూ కూడా చక్కగా, కర్మేలు చుట్టూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో నాబాలుకి ఏ విధమైన నష్టము కలగకుండా, ఏ విధమైన లాసు రాకుండా, ఎక్కడా కూడా ఒక గొర్రె కూడా నాశనం అవ్వకుండా, తోడేళ్ళ నుంచి, సింహాల నుంచి, పులుల నుంచి చుట్టూ వలయాకారంలో ఉండి కాపాడారు ప్రియబిడ్డలారా. ఎంత చక్కగా చేస్తే పునేమన అక్రమంగా ఏమి పట్టుకెళ్ళాడా? ఏమీ లేదు. ఏమంటున్నాడు? శుభదినాన్ని వచ్చామయ్యా, మీకు తోచింది పెట్టండి అన్నది. ఫలాంది ఇమ్మని కూడా అడగలేదు అన్నమాట. నీకు ఏదో తోచింది కొద్దిగా పెట్టి పంపిస్తే సరిపోయేదానికి బొత్తిగా ఎరిగిన వారు, యజమాని నుంచి పారిపోయిన వాళ్ళకి మేము చేసుకుంటా, మేము తింటాక చేస్తున్నది ఇవ్వటమేంటి కఠినంగా మాట్లాడాడు అనమాట. అది ఆ యొక్క అబీగయలు గ్రహించింది కాబట్టి అబీగయలు ఏమంటుంది? నా ఏలిన వాడ ఈ దోషం చేశాడు అక్కడ అనమాట. తప్పు అన్నమాట. కాని మాట్లాడటమే దోషం అన్నమాట. కాని పని చేయటమే దోషం అన్నమాట. అక్రమంగా మాట్లాడటమే దోషము, పాపిష్టితనంగా చేయటమే దోషము. చాలా ఉన్నాయన్నమాట దోషం అంటే. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమన్నీ కూడా దోషాలు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఏం చేస్తుంది? అబీగయల్ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది? ఒప్పుకుంటుంది. ప్రియబిడ్డలారా, అవును, మనము కూడా మనం చేసిన పొరపాట్లని, తప్పుల్ని, దోషాలు పోవాలి అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నప్పుడు, నువ్వు మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నప్పుడు, ఎంత కోపమైనా కానీ, ఎంత ఉగ్రత అయినా కానీ, ఎటువంటి పరిస్థితులైనా కానీ అవన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు. ప్రియబిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కఠినమైన నిర్ణయాన్ని కూడా దేవుడు మార్చుకుంటాడు. అవునంటారు కదా. ఏమన్నాడు దావీదు మహారాజు? ఒకే మాట అన్నాడు, తెల్లవారి సమయానికి నాబాలు కుటుంబంలో ఒక మగాడు కూడా ఉండనా నేవనన్నాడు. మాట అనేసాడు. మాట అన్నాక వెనక్కి తీసుకుంటారా? సాధారణ తీసుకోరు. కానీ దేహి అని వచ్చినప్పుడు, ఎవరైనా కానీ పొరపాటు అయిపోయిందని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు ఏ రకంగా కరిగిపోతాడో దావీదు మహారాజు కూడా ఆయనకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి అంత ఒక్క మాట తీర్మానం తీసుకున్న ఆ యొక్క దావీదు మహారాజు కూడా వెంటనే కాముగా వెళ్ళిపోయినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడైన యేసు ప్రభు సన్నిధిలో నువ్వు భయంకరమైన దోషం చేసిన, తప్పు చేసిన, పొరపాటు చేసిన దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు పాదాలు పట్టుకుంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన విడిచిపెట్టకుండా వాళ్ళని క్షమించే దేవుడు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రియబిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో చూడండి అంటాడు, ఎంత చక్కని మాట అంటాడంటే 31-34 వచనంలో మనం చదివినట్లయితే, నేను వారి దోషములను క్షమించి జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. ఇక జ్ఞాపకం చేసుకోను. మనమైతే ఏం చేస్తాం? నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక ఎప్పుడు కూడా నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా, సౌలుగా ఉన్నప్పుడు పౌలు చేసిన పొరపాట్లు మళ్ళీ చేశాడా? సాధనంగా వాడుకున్నాడు తప్ప, ఆయన గొప్పగా హెచ్చించాడు తప్ప, అతన్ని అన్ని ప్రాంతాల్లోనూ గొప్పగా వాడుకున్నాడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా
ఆయన తప్పులు ఎత్తి చూపినట్టు ఎక్కడ కనపడదు ప్రియ బిడ్డలారా. నా కృప నీకు చాలు పౌలా, నా కృప నీకు చాలు, ఆ కృప ఇచ్చాడు ఇంకా చాలు. ఎంత కృప చూపాడంటే ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాను, ఎన్ని శోధనలైనా తట్టుకుంటాను, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకుంటాను, ఎన్ని ఇక్కట్లైనా కూడా తట్టుకుంటానికి కృప ఇచ్చాడు ప్రియ బిడ్డలారా. క్షమించే దేవుడు అనమాట. అది తెలిసిన వాడు కాబట్టి దావీదు మహారాజుకి దేవుని యొక్క శక్తి తెలుసు కాబట్టి, దేవుడు ఎటువంటి వాడో తెలుసు కాబట్టి, దేవుడు ఎటువంటి కృపామయుడో తెలుసు, ఎటువంటి జాలి గలవాడో తెలుసు కాబట్టి, ఎటువంటి కరుణ గలవాడో తెలుసు కాబట్టి ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించువాడు అంటూ ఉన్నాడు అన్నమాట. ఎటువంటి దోషమైనా కానీ, ఎటువంటి తప్పిదమైన, ఎంత భయంకరమైన దోషం చేశాడు, ఎటువంటి తప్పు చేశాడు, అటువంటి తప్పులో కూడా ఒప్పుకోగానే అక్కడ ఎంత చక్కగా మాట్లాడి, ఇక్కడ అబీగయలకి ఏ రకంగా అభయం ఇచ్చాడో అక్కడ దావీదు మహారాజు కూడా అదే రకమైన అభయం ఇచ్చినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము ప్రియ బిడ్డలారా. ఎంత చక్కని మాట పలికాడు అని మనము ఆలోచన చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అంత గొప్ప దేవుడు మనకున్నాడు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనమాట. ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు చూడమన్నాడు 13వ వచనంలో 12-13 రెండో సమయం, నేను పాపము చేసిందనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక జ్ఞాపకం చేసుకుంటలేదు నేను, దావీదా నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నీ తప్పిదాన్ని నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు. దావీదా ఎటువంటి పరిస్థితుల్లో అదే మాట ఇక్కడ ఇర్మియా గ్రంథం అన్నాడు 31-34 మనం చదువుకున్నాం, నేను వారి దోషములను క్షమించి జ్ఞాపకము చేసుకొనను. ఎంత గొప్ప మాట చూడండి. ఇక ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. మానవులైతే జ్ఞాపకం చేసుకుంటారు, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒకడు, క్షమించే దేవుడు తప్ప, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా క్షమిస్తూ ఉంటాడు తప్ప, కాపాడుతూ ఉంటాడు తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాడు ప్రియ బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియ బిడ్డలారా. అందుకనే ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 9:2 వచనంలో, యేసు నీ పాపములు క్షమింపబడినవి అంటూ ఉన్నాడన్నమాట. దేవుడు క్షమిస్తాడు తప్ప. యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం కదా, 8వ అధ్యాయంలో ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు మీలో పాపం లేని వారు రాయి అన్నప్పుడు ఎవరు వెళ్ళలేదు, అందరూ వెళ్ళిపోయారు. దేవుడు ఏమన్నాడు, ఒకే మాట అన్నాడు, ఇకను నీవు పాపము చేయకమ్మా, అంటే నేను క్షమిస్తూ ఉన్నాను. ఆయన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని కూడా క్షమించే దేవుడు ప్రియ బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, మన దేవుని ఎందుకు స్తుతించాలో తెలుసా? ప్రతి దోషాన్ని కూడా క్షమించే దేవుడు, ప్రతి దోషాన్ని కూడా ఆయన క్షమించే దేవుడు, ప్రతి సంకటాన్ని కూడా కుదుర్చేవాడు, అంటే ప్రతి రోగాన్ని కూడా కుదిర్చే దేవుడు అన్నమాట. ఎటువంటి రోగం వచ్చినా కానీ, ఎటువంటి కష్టం వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవాది దేవుడైన యేసు ప్రభు తన బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాడు ప్రియ బిడ్డలారా. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన విడిచిపెట్టడు ప్రియ బిడ్డలారా. ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు ఎందుకు కలుగుతూ ఉన్నాయి ఈ వైరస్లో అని మనం చూసినట్లయితే అన్నాడు యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట అంటారు చూడండి, 39:23 వచ్చినాడు, ఇశ్రాయేలులు తమ దోషము చేత చెరలోనికి పోయిరి. ఈ శోధనలోకి ఎందుకు వెళ్తున్నా? మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి, మన నడకను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి, మన యొక్క రకరకాల పరిస్థితులను బట్టి మనం ఏమవుతామంటే చెరలోకంటే కష్టంలోకి, శోధనలోకి, ఇబ్బందుల్లోకి, రకరకాల వ్యాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమన్నా నీకు హార్ట్ బాగోలేదయ్యా అన్నాడు. ఎందుకన్నాడు? నువ్వు తాగి ఇటువంటి జబ్బు వచ్చింది, నువ్వు తిరిగి ఇటువంటి జబ్బు వచ్చింది, తిని ఇటువంటి జబ్బు వచ్చింది, నువ్వు ఇలా చేస్తావు కాబట్టి ఇలాగ ఈ రకమైన జబ్బులు వచ్చినాడు. అందుకనే భయంకరమైన పరిస్థితులు అనమాట అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు తమ దోషమును బట్టి ఎక్కడికి ఏంటంట? దోషములను బట్టి చెరలోకి వెళ్ళారంట. అంతేగాని ఒట్టినే వెళ్ళలేదు ప్రియ బిడ్డలారా. ఈ కరోనా వైరస్ ఎందుకు వస్తుంది?
మన యొక్క తప్పిదాలే, మన యొక్క పొరపాట్లే, మన యొక్క ఆలోచనలే, మన యొక్క తలంపులే, మన యొక్క ఉద్దేశాలే. అందుచేత దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దావీదు మహారాజు ఏ రకంగా నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడో, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడో, అప్పుడు దేవుడు వెంటనే క్షమించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పోవాలి అంటే కూడా మనము కూడా ఆ రకంగా చేయాలి. రాత్రికాల సమయంలో దావీదు మహారాజు లాంటి ఆలోచన మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. అబీగయల్ లాంటి ఆలోచన మన జీవితాల్లో ఉంటూ ఉండాలి. అయ్యా, ఈ యొక్క దోషము నేను చేశాను, నన్ను క్షమించయ్యా, ఈ దోషం నేను చేశాను, నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఆ యొక్క దావీదు యొక్క కాళ్ళ మీద పడ్డదో, వెంటనే దావీదు తెల్లవారి లోపల కూడా ఎవరినే ఉంచకూడదు అనుకున్నవాడు అందరినీ ఉంచి కాముగా చక్కగా వెళ్ళిపోయాడు. ప్రియ బిడ్డలారా, ఆయన దోషముల్లో కనిపెట్టి చూస్తే ఎవరు కూడా ఉండలేరు. ఎవరైతే మనసు మార్చుకుంటారో, ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కాబట్టి చెరలోకి వెళ్ళారనమాట. ఎన్నో రకాలుగా 23 సంవత్సరాలు వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు మనసు మార్చుకుంటే మీరు ఇక్కడే ఉంటారు, మీ యొక్క ఆలోచన మార్చుకుంటే మీరు ఇక్కడే ఉంటారు, మీ తలంపులు మార్చుకుంటే ఇక్కడే ఉంటారు, మీ పూజా విధానం మార్చుకుంటే మీరు ఇక్కడే సురక్షితంగా క్షేమంగా ఉంటారు అని ప్రవక్తలు చెప్తే ఎక్కడా వినలేదు. కాబట్టి ఆ దోషాన్ని బట్టి వాళ్ళు భయంకరమైన చెరలోకి వెళ్ళినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎటువంటి కష్టం వచ్చి దేవుడు చెప్తున్నప్పుడు ఒకవేళ వింటే మాత్రం దేవుడు ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతూ ఉంటారు. కానీ నినివే ప్రజలు మాత్రం చూడండి ఎంత చక్కగా వాళ్ళ వెంటనే ఏ రకంగా దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఎప్పుడైతే చేశాడో, దేవుడు ఎప్పుడైతే ఇది కాదు అన్నాడో, వెంటనే వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా మారు మనసు పొందారు, ఎంత చక్కగా స్పందించారో మనకి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో చూడండి ఆ మాట కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయ్యా ఇంకా 40 దినాల్లో సర్వనాశనం అయిపోతూ ఉంది, ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీ దోషమంతా కూడా, మీ తప్పిదాలు, మీ పాపాలన్నీ కూడా ఎక్కువైపోయినాయి, మీ ఇష్టానుసారంగా ఉన్నారు కాబట్టి మీ జీవితాలు భయంకరంగా నాశనం అవబోతూ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు ఎంతగా నిష్ఠగా దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్నారో చూడండి. 5వ వచనంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి మనుషులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుడు అన్నాడు నేను ఖచ్చితంగా అన్నాను కాబట్టి చేస్తాను అనొచ్చు కదా. అక్కడ నేను మాట ఇచ్చేసాను, 40 దినాల్లో సర్వనాశనం చేసేస్తాను, ఇక మీ దొండదో స్మాష్ అయిపోద్ది అని చెప్పొచ్చు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూసేటప్పటికి, వాళ్ళ యొక్క ఆలోచన చూసినప్పటికి దుర్మార్గం విడిచిపెట్టారు, బలత్కారం విడిచిపెట్టారు, గోనెపెట్ట కట్టుకున్నారు. మనస్ఫూర్తిగా అడిగినప్పుడు 10వ వచనంలో చూడండి ఏమన్నాడు, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. దేవునికి స్తోత్రం. కీడు చేయాలని దేవునికి ఉద్దేశం ఉండదు, కీడు చేయాలని దేవునికి ఎప్పుడు కూడా ఆలోచన ఉండదు. ప్రియబిళ్ళ, క్షమించాలని చూస్తూ ఉంటాడు, శాంతం వహిస్తూ ఉంటాడు. ఎప్పుడు మారతారా? చూడండి, ఒక తండ్రి కుమారుడు మారటం కోసమే చూస్తాడు తప్ప వాడు నాశనం అయిపోవాలి చనిపోవాలి అని కోరుకోడు. అలాగే దేవాది దేవుడైన యేసు ప్రభు చూస్తూ ఉంటాడనమాట. మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు, దోషాలు చేస్తూ ఉన్నప్పుడు, పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు, తప్పిదాలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటామో, అదే ఇక్కడ మనకు ఉదాహరణ అన్నమాట. దావీదు మహారాజు అయ్యా నువ్వు పొరపాటు చేసావయ్యా, నువ్వు దోషం చేసావు అనగానే వెంటనే పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు క్షమించాడు. ప్రియ బిడ్డలారా, ఆ యొక్క అబీగయలు కూడా భర్త చేసిన ఆ యొక్క దోషాన్ని ఒప్పుకున్నది కాబట్టి అక్కడ క్షమింపబడినట్టు నినివే ప్రజలందరూ కూడా ఎప్పుడైతే యోనా ప్రకటించారో, ప్రకటన విన్న వెంటనే అందరూ కూడా మనస్సు మార్చుకుని దేవుని సన్నిధిలో కన్నీటితో అయ్యా ఇప్పటి వరకు మేము తప్పు చేశాం, ఇప్పుడు దాకా దోషం చేశాం, ఇప్పుడు దాకా మా ఇష్టానుసారంగా తిరిగాం, నీ మాటలు వినలేదు అయ్యా, మేమందరం పశ్చాత్తాప హృదయంతో కన్నీటితో ఎప్పుడైతే అడిగారో ఆ కీడు నుంచి తప్పించి ఆయన మేలు చేసినట్టు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది తెలిసిన దావీదు మహారాజు అందుకుని అంటున్నాడు మాట, చక్కని మాట, ఆయన నీ దోషములన్నీ కూడా
క్షమించేది. నీ సంకటములన్నీ, నీ ప్రతి ఒక్క యొక్క వ్యాధి, సంకటం అంటే వ్యాధులు అన్నమాట, ప్రతి వ్యాధిని తీసివేస్తాడు, ప్రతి శోధన నుంచి తప్పిస్తాడు, ప్రతి ఇబ్బంది కూడా తప్పించాడు నన్ను అని ఎంతో ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం అంటున్న ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, నీ జీవితంలో నీ ప్రతి దోషమును కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో క్షమిస్తాడమ్మా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు ఎప్పుడూ కప్పుకోకుండా నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ ప్రతి దోషమును క్షమించి ప్రతి సంకటాన్ని కుదిర్చి నీకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనందరము కూడా మనం ఏం చేయాలి అంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనము ఆ మాట పలికినట్లయితే దేవాది దేవుడైన యేసు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి కూడా మన పాపములు ఏమని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. సమస్త దుర్నీతి నుంచి, ప్రతి దోషం నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఒక్క వ్యాధి నుంచి కూడా ఆయన తీసివేసి పవిత్రులుగా చేసే దేవుడు. ప్రియబిడ్డలారా, అటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ప్రభువా మమ్మల్ని క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు, మా బిడ్డలను క్షమించు, మా తప్పిదాలను క్షమించు అన్నప్పుడు దేవాది దేవుడని యేసు ప్రభు కీడు నుంచి తప్పిస్తాడు, మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు మనకున్నాడు అనేది నువ్వు మర్చిపోకూడదు. ఈ యొక్క కరోనా వైరస్ నిమిత్తం ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు స్తుతించి ఆరాధించి, ఒకవేళ ఏదైనా దోషాలు ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు సమస్త దుర్నీతి నుంచి కూడా తీసివేసి మేలు చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన స్తుతిందాము, ఆరాధిందాము, కొనియాడదాము, గొప్ప మేలులు పొందుదాము. అటువంటి కృప దేవాది దేవుడైన యేసు ప్రభు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన దేవా, జీవాధిపతి మా యేసయ్య, నీకు స్తుతులు, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం వినటానికి కృప చూపారు ప్రభువా. ఇదిగో మా ముందు తండ్రి ప్రభువా దావీదు మహారాజును మీరు ఉంచారు తండ్రి ప్రభువా. చేసిన దోషాన్ని బట్టి ఆయన నీ సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రభువా, ఆయా తండ్రికి నువ్వు క్షమించే దేవుడు అని కూడా మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి సంకటం నుంచి కూడా కురిచే దేవుడు అని కూడా మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో భయంకరమైన పరిస్థితుల్లో లోకమంతా ఉంది ప్రభువా, ప్రపంచమంతా ఉంది ప్రభువా. దయచేసి ప్రతి ఒక్క విషయం నుంచి కూడా కాపాడండి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరినీ ముట్టండి ప్రభువా. ఆ బిడ్డలందరికీ కూడా విడుదల దయచేయండి ప్రభువా. ప్రాముఖ్యంగా అనాథులుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా కాపాడండి, కరుణించండి, ఆదరించండి ప్రభువా. అయా ఈ రాత్రి కాల సమయంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఏ బిడ్డకైనా ఏ విధమైన సమస్య ఉన్నట్లయితే, ఏ విధమైన శోధన ఉన్నట్లయితే, ఏ విధమైన దోషం ఉన్నట్లయితే, ఏ విధమైన పాపం ఉన్నట్లయితే నజరేయుడైన యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి శోధన నుంచి కూడా తొలగిస్తున్నారని కూడా మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకి కూడా శాంతి సమాధానము దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.